హలో, హాయ్ రా నాన్న. నేను రామ్ హిస్టరీ ఆఫీసర్ని. కొనసాగుతున్నటువంటి మోడర్న్ ఏపీలో ఈరోజు మనం మరో వీడియో చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను మీ హిస్టరీ ఆఫీసర్ని. ప్రీవియస్ వీడియోలో మనం మోడర్న్ ఆంధ్రాలో శిస్తు వసూలు పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం. రైతువారి, జమీందారీ, మహల్వారీ, సేమ్ టు సేమ్ ఇండియాలో కూడా పద్ధతులు ఉన్నాయని ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం. మోడర్న్ ఆంధ్రాలో భాగంగా కంపెనీ పాలనలో భాగంగా ఈయన ఆంధ్రదేశం 1802 లేదా 4 నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు వరకు భారతదేశంతో సహా కోస్తా ఆంధ్రాని కంపెనీ పరిపాలించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఆంధ్రదేశం అనే టాపిక్లో ప్రీవియస్లో శిస్తు పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం. మన్రో గురించి ప్రధానంగా మనం చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఎందరో మహానుభావులు బ్రిటిష్ వాళ్ళు మనకి చాలా సర్వీసులు ఇచ్చారు. ఆ సర్వీసులు ఇప్పటికీ మనకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అలాంటి మహానుభావుల గురించి, కొన్ని క్రిస్టియన్ మిషనరీల గురించి ఈరోజు మనం ఈ విధంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీ హిస్టరీ ఆఫీసర్ని. ప్రధానంగా మనం మనం ప్రిపరేషన్కి దగ్గర పడతా ఉన్నాం. సీరియస్ ప్రిపరేషన్ చేయండి. ఇందులో భాగంగా కంపెనీ కాలంలో ఎందరో మహానుభావులు అనే పాఠం ఇప్పుడు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో మనకి 1800 ఒకసారి, 1820 ఆ ప్రాంతాల్లో ఒకసారి, 1833లో ఒకసారి డొక్కల కరువు అని వచ్చింది కోస్తా ఆంధ్రాలో. డొక్కల కరువు, తిండి దొరక్క ఇసుక తిన్న రోజులవి. 1833 మామిడి టెంకలు తిన్న పరిస్థితి, కొబ్బరి చిప్పలు తిన్న పరిస్థితి, ఆకులు అలములు తిని బతికిన పరిస్థితి. కొన్ని లక్షల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది వలస వెళ్ళిపోయారు ఆంధ్రదేశం వదిలేసి. 1833లో చాలా దారుణమైనటువంటి కరువు. ప్రధానంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తెనాల్సి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వరకు ఈ కరువు ఉండింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. ఈరోజు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంటే పచ్చటి పంటలతో కరువు ఏంటి సార్? అవును, కరువు తర్వాతే ఆ పచ్చటి పంటలు పంటడానికి కారకుడైన ఆర్థర్ కాటన్ గురించి మనం చెప్పుకోవాలి. అంటే డొక్కల కరువు, మనిషి పీకుతున్న కరువు. తల్లి తన బిడ్డకు పెట్టకుండా తన కడుపులో పడితే చాలు 4 మెతుకులని దాచిపెట్టి తిన్న కరువు. చాలా కరాళ నృత్యం చేసింది 1833లో. కెమెరామన్ గారు ఇలాంటి నేపథ్యంలో ప్రధానంగా మనం గమనించాల్సింది, మద్రాస్ ఇంజనీరింగ్ రెజిమెంట్లో ఇంజనీర్గా పనిచేయడానికి వచ్చాడు ఒక కుర్రాడు, సర్ ఆర్థర్ కాటన్. అక్కడే తన నివాసం, తన పని, తన భార్య అంతా అక్కడే మద్రాస్. అయితే ఈ డొక్కల కరువు, ఈ నెల్లూరు, ఈ యొక్క గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వచ్చి ఆ న్యూస్ పేపర్లో వస్తుంటే తను చూసి చలించిపోయాడు. మనిషి ఇంగ్లీషోడా, తెలుగోడా, తమిళోడా, నో, ఆయన మనిషి. చలించిపోయి నన్ను విశాఖపట్నం రేంజ్కి ఇంజనీర్గా ట్రాన్స్ఫర్ చేయండి అని పెట్టుకున్నాడు మెడ్రాస్లో. కానీ ఆయన ఎక్కి దిగి మెట్లు ఎక్కి దిగినా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల. ఆయన ఏమన్నాడంటే, అక్కడ ఉన్న కరువుని నేను కంట్రోల్ చేస్తాను, కరువు నివారణ చర్యలు నేను చేపడతాను, నాతో పాటు ఒక 15 మంది జూనియర్ ఇంజనీర్లను ఇవ్వండి, లేదా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ఇవ్వండి, నేను తీసుకుని వెళ్తాను, నేను ఆ కరువు రూపుమాపి ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేస్తాను అని ఎన్నిసార్లు తిరిగాడో మద్రాసు మెయిన్ బ్రాంచ్కి. కానీ వాళ్ళు మాత్రం ససేమిరా అన్నారు. మనోడు పట్టు వదలలేదు. ఈ చచ్చిపోతున్న మూగజీవాలు, మనుషులు, వలస వెళ్తున్న ప్రజలు 1833లో ఈ రోజు వరకు మనం కరువు ఎరగం. ఓ మాట చెప్పాలంటే 1833లో మన తల్లిదండ్రులు ఎరగకుండవచ్చు, మన తాతలు కూడా కరువు గురించి తెలిసి ఉండకపోవచ్చు. తాతల వాళ్ళ ఫాదర్ 4 తరాల వెనక వాళ్ళు కరువును అనుభవించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 2 ఇంజనీర్లను ఇచ్చి ఇతన్ని అతి కష్టం మీద విశాఖపట్నం రేంజిమెంట్కి మార్చారు, ఇంజనీరింగ్ రేంజిమెంట్కి మార్చారు. దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆయన భార్య తను తీసుకొని విశాఖపట్నం రేంజిమెంట్కి వచ్చి ఈ రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ వృధాగా వెళ్తున్నటువంటి గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి ఆ నీళ్లను లక్షల ఎకరాలకు మళ్లిస్తే అక్కడ పంటలు పండుతాయి,
ఫలితంగా అక్కడ ప్రజలు సస్యశ్యామలం అవుతారు అన్న నేపథ్యంలో సర్ ఆర్థర్ కాటన్ సతీ సమేతంగా ధవళేశ్వరం వరకు వచ్చి ధవళేశ్వరం దగ్గర ఒక ఇల్లు కట్టుకొని ఆ ధవళేశ్వరం దగ్గరే ఉంటూ రాత్రుల పూట సర్ ఆర్థర్ కాటన్ ఏమంటాం దాన్ని మనం లాంతర్ల వెలుతురులో గ్రామానికి చెందిన ఉద్యోగులను తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి చెబుతూ నేను ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టాలనుకుంటున్నాను, ఈ నీటిని వృధాగా సముద్రంలో పోతున్న నీటిని ఆపి పొలాల మీదకి మళ్ళిస్తాను, దయచేసి మీరు సహకరించండి, మీ కూలీ డబ్బులు కూడా నేను కంపెనీ నుంచి ఇప్పిస్తాను, దయచేసి రండి అని ఈయన గుర్రం మీద కింద లాంతర్లు తీసుకుని మన వాళ్ళు ఊరూరు తిరిగారు. అయితే ఎవరో సన్నాసులు పుకారు లేపారంట, ప్రాజెక్టులు కడితే ఏమంటాం దాన్ని మనం భూకంపాలు వస్తాయి అని చెప్పి ఎవడు పుకారు లేపాడో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళే ముందుకు రాలేదు. 1833లో కరువు వచ్చింది. ఇది 1850 మాట, 1850 మాట. 50 టైంకి నీటి వచ్చాడు మెడ్రాస్ వైపు, మన విశాఖపట్నం వైపు. ఇలాంటి నేపథ్యంలో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈయన మన మన అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ జనాల్లో మూఢ సంప్రదాయాలు ఎక్కువ కదా మన తెలుగు ప్రజల్లో, అందరూ ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. ఎందుకురా నాన్న అంటే భూకంపాలు వస్తాయని, మా ప్రాజెక్టులు ఎందుకని, ఇట్లాగే బతుకుతామని. కానీ ఆయన 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 భార్య ఒప్పుకోలేదు. కొన్ని చోట్ల సర్ ఆర్థర్ కాటన్, మిసెస్ కాటన్ వీళ్ళిద్దరూ మీటింగులు పెట్టి మరీ జనాలకు చెప్పారు, మీకు మేము ఆనకట్ట కడతాం, నీళ్ళు వస్తాయి, మీరు వలస వెళ్ళాల్సిన అవసరం లేదు, కరువు కాటకాలకు మీరు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, మీ మంచి కోసం మేము చెప్తున్నామని. ఎవరింట్లా. కానీ ఆ ఏరియాలో ఆ రోజుల్లో ఉన్న వీణం వీరన్న అనే ఒక తహసీల్దారు తను నిలబడ్డాడు, గట్టిగా నిలబడ్డాడు తను. ఫలితంగా అతని సహకారంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాడు ధవళేశ్వరం దగ్గర సర్ ఆర్థర్ కాటన్. పగలంతా కూలీల అరుపులు, తర్వాత ఏమంటాం ఆ కొండలు పగలగొట్టే జపాన్ నుంచి తెప్పించారు అవి, ఆ కొండలు పగలగొట్టే క్రషర్స్. రాత్రిపూట ఎలుగుబంట్ల అరుపులు. ఇలాంటి ఒక భయానక పరిస్థితిలో సర్ ఆర్థర్ కాటన్ అక్కడే ఇల్లు కట్టించుకొని అక్కడే తన భార్యతో సహా అక్కడే ఉంటూ రాత్రి పగలు ఆయన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు సర్ ఆర్థర్ కాటన్. ఎంత విచిత్రం అంటే సర్ ఆర్థర్ కాటన్కి చిన్న పాప ఉంటే, సతీ సమేతంగా పాప ఉంటే, ఆ పాప పాము ఘాటుకు గురై చనిపోయింది ధవళేశ్వరంలో. ఇంకొక లేడీ అయితే వెళ్ళిపోదాం పదండి ఇంగ్లాండ్కి, మీకు వచ్చిన జాబ్ ఏంటి, మీరు చేసే పనులేంటి అనేదే. మిసెస్ కాటన్ అని అనలేదు, బిడ్డను కూడా కోల్పోయారు వాళ్ళు. ఈ నేపథ్యంలో 1853లో ధవళేశ్వరం వద్ద 1853లో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించాడు సర్ ఆర్థర్ కాటన్. బాగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 1853లో ఆనకట్ట నిర్మించాడు సర్ ఆర్థర్ కాటన్. చాలా 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 ఇంపార్టెంట్. 1853లో ఈ వీణం వీరన్న అని ఆయనకి ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చే బిరుదులు కూడా ఇప్పించాడు సర్ ఆర్థర్ కాటన్. ఆ తర్వాత ఈ 1853లో ఆయన కట్టబట్టే ఈరోజు కూడా సుమారు 10 లక్షల పైచిలుకు పొలాలకి ఆయన పుణ్యంతోనే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సస్యశ్యామలమైంది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో పొలాల్లో పండే ప్రతి వడ్ల కంకి మీద సర్ ఆర్థర్ కాటన్ పేరు రాసి ఉంటుంది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రజలు దేవుణ్ణి తలుచుకుంటారు అనుకుంటా కానీ బట్ ముద్ద తినేటప్పుడు కాటన్ని ఖచ్చితంగా తలుచుకోవాలి. ఎందుకంటే కాటన్ కూడా ఒకటి దేవుడు లాంటివాడే. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత చాలా ఆయన మాత్రం ఆయన కుటుంబపరంగా చాలా లాస్ అయ్యాడు ఆర్థర్ కాటన్. ఆ తర్వాత ఇంకో ప్లాన్ బయటికి తీసాడట. ఇక అప్పటికే ఇతని ఆరోగ్యం చెడిపోయి, కాటన్ ఆరోగ్యం చెడిపోయి, భార్య ఆరోగ్యం చెడిపోయి లండన్ వెళ్ళిపోదామని చెప్పి లండన్ వెళ్ళిపోయారు. వెళుతూ తాను మరో ఆనకట్ట కట్టాలి కృష్ణానది మీద అని కెప్టెన్ ఓర్ అని ఆయనకి ఆ ఆనకట్ట నిర్మాణ పనులు అప్పచెప్పాడు. అదే ఇప్పుడున్న ప్రకాశం బ్యారేజ్. 1852 నుంచి 55 మధ్య, అంటే 54 అనుకోండి, 54-55 మధ్య ప్రకాశం బ్యారేజ్ పూర్తి చేశాడు కెప్టెన్ ఓర్. 1854లో పూర్తి చేసిన తర్వాత కెప్టెన్ ఓర్ చెప్పాడట, మా గురువు కాటన్ పుణ్యం వల్ల ఇది కూడా నిర్మించాను, ఈ నిర్మాణం వల్ల ఇటు కృష్ణా డెల్టా అంటే గుంటూరు కృష్ణా జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి దీనివల్ల అని చెప్పి 100 ఏళ్ళు దీనికి తిరుగులేదు ఈ బ్యారేజ్కి అని చెప్పాడట. 1854 అంటే 1954, 100 ఏళ్ళు. 1954 నుంచి ఆ యొక్క 50, ఈ యొక్క 20, 70
ఇంచుమించు 170 ఏళ్ళు, 165 ఏళ్ళు, ఇంచుమించు 165, 166 ఏళ్ళు ఇప్పటికీ ప్రకాశం బ్యారేజీ భద్రంగా ఉంది. 2009లో కర్నూలు వరదలు వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం వరదలు వస్తున్నప్పుడు ఇప్పటికీ నిలబడింది ప్రకాశం బ్యారేజ్ అంటే ఇంగ్లీష్ వాడు కట్టినటువంటి ఆ చాకచక్యం, ఆ గొప్పతనం. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్రిడ్జి కట్టి వెనక్కి తిరిగి చూస్తే బ్రిడ్జి ఉండదు, ఏడుందంటే నీళ్ళలో ఉంటుంది. ఇలాంటి అవినీతిపరం అయిపోయింది మన సినిమా. అందరూ కాదు కొంతమంది నిజాయితీ పరులు ఇంజనీర్లు ఉన్నారు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య లాంటి వాళ్ళు. కొందరు అవినీతి పరుల గురించి నేను మాట్లాడుతున్నాను, అందరి గురించి కాదు. సరే, అసలు ఆర్ద్ర కాటన్ పుణ్యం వల్ల గుంటూరు, కృష్ణ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వీళ్ళందరూ ఈరోజు అన్నం తింటున్నారు మంచిగా. ఇంకొక పాయింట్ కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆర్ద్ర కాటన్ తన భార్యను తీసుకుని లండన్ వెళ్ళినప్పుడు 5 బావమరుదులు వచ్చారట. మా బావ ఇండియాను చూస్తున్నాడు, ఏమేమి తీసుకొస్తున్నాడు సదుపాయాలని. అది దిగ్గానే పాప ఏదంటే పాప అక్కడే చనిపోయింది, ధవళేశ్వరం దగ్గర పాము కాటుకుని. ఆ 5 బావమరుదులు ఫీల్ అయ్యి ఒక మంచి బిల్డింగ్ కట్టి సర్ ఆర్థర్ కాటన్కి, ఆయన భార్య మిసెస్ కాటన్కి ఆ బిల్డింగ్ బహుకరించారట లండన్లో. ఎంతటి గొప్ప మనిషి సర్ ఆర్థర్ కాటన్. ఒక ఇంజనీర్గా వచ్చి ఈరోజు ఆంధ్ర దేశంలో ఇంగ్లాండ్లో ఆయన తలుచుకోవట్లేదేమో, బట్ మనం ఖచ్చితంగా తలుచుకోవాలి. ఎవ్రీ డే ప్రతి వడ్ల కంకి మీద, ప్రతి వీచే వరి పైరు గాలి మీద పొట్టపోసుకుని పాలు నిండా తాగిన పిల్లోడు ఎలా చిందులేస్తాడో అలా పొట్టపోసుకున్న వరి పొలాల గాలి మీద సర్ ఆర్థర్ కాటన్ పేరు రాసి ఉంటుంది. అందువల్లే కంపెనీ కాలంలో మహానుభావుల్లో సర్ ఆర్థర్ కాటన్ మనకి ఎప్పుడూ ఉండిపోతాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన థామస్ మన్రో, రైతువారీ పద్ధతి. ఆయన సమాధి పత్తికొండలో ఉంది. ఆయన దత్తమండలాలకి కలెక్టర్గా వచ్చాడు, ఆ తర్వాత మద్రాసు గవర్నర్గా పనిచేశాడు. ఈయన ప్రవేశిస్తున్న రైతువారీ విధానం, దాని విధి విధానాలు మనం జస్ట్ దీని వెనక ప్రీవియస్ వీడియోలో మన్రో గురించి మనం ఒక వీడియోనే చేశాం, దయచేసి అది చూడండి. ఆ తర్వాత సిపి బ్రౌన్. ఈ సిపి బ్రౌన్ తెలుగు భాష ఈరోజు ఇలా ఉందంటే సిపి బ్రౌన్ పుణ్యమే. ఈరోజు తెలుగు వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే సిపి బ్రౌన్ పుణ్యమే. సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనే ఆయన తెలుగు భాషలో మొదటి ఇంగ్లీషు తెలుగు నిఘంటువుని తయారు చేశాడు. లేకపోతే మన తెలుగు పదాలకి సమానమైన ఇంగ్లీష్ పదాలు ఏం మాట్లాడగలం మనం, లేదా వాట్ ఈస్ దిస్ వంకాయ పులుసు అని అలాల్సిన పరిస్థితి మనం. కానీ సమానమైన తెలుగు పదాలు, ఇంగ్లీష్ పదాలకి తెలుగు పదాలు సెట్ చేసి ఇంత పెద్ద డిక్షనరీ రాశాడు. తొలి ఆంగ్ల తెలుగు నిఘంటువు మన సిపి బ్రౌన్. అలానే వేమన పద్యాలు 1000 సేకరించాడు సిపి బ్రౌన్. కంపెనీ కాలంలో వీళ్ళు ఉద్యోగులుగా వచ్చి ఖాళీ కూర్చోకుండా మనకి సేవలు చేసి వెళ్తే వాళ్ళ గురించి ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం, మంచి ఆఫీసర్లు, మంచి అధికారులు అని. సుమారు 1000 వేమన పద్యాలైన ఆటవేలది స్టైల్కి చెందిన 1000 పద్యాలను సేకరించి మనకు అందించాడు సిపి బ్రౌన్. తొలి ఆంగ్ల తెలుగు నిఘంటువు రాశాడు సిపి బ్రౌన్. అందువల్లనే ఆ తెలుగులో రకారాలు, నుడికారాలు, కామాలు, ఫుల్ స్టాప్లు ఇవన్నీ మనకు ఏర్పాటు చేసింది సిపి బ్రౌన్. తెలుగోడు కాదు, ఇంగ్లీషోడు. అందువల్లనే సిపి బ్రౌన్ని మనం గౌరవించుకుంటూ సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ కడపలో కట్టుకున్నాం మనం. ఇప్పటికీ ఉంది సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ కడప. బహుశా ఏ కొత్త ఆల్ట్రన్ మోడర్న్ బిల్డింగ్ల వెనక ఆ సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ పడిపోయిందో, ఎట్లా ఉందో మరి కడప టౌన్లో నేనైతే వెళ్ళలేదు. కానీ బట్ సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీ కడప పిల్లలు ఈ వీడియో చూస్తుంటే ఒక్కసారి అటు వెళ్ళి ఒక్కసారి దండం పెట్టుకురండి సిపి బ్రౌన్కి. సిపి బ్రౌన్ లేకపోతే వేమన పద్యాలు, సిపి బ్రౌన్ లేకపోతే ఈరోజు మనం తెలుగు పదాలను ఇంగ్లీష్లో మార్చి మాట్లాడలేం, ఇంగ్లీష్ పదాలను తెలుగులో మార్చి మనం మాట్లాడలేం. అసలు ఊహించడానికే భయం వేస్తుంది ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో, ఈరోజున్న నెట్, కంప్యూటరు బతుకుల నేపథ్యంలో. మరి ఆ రోజు ఆయన అంత గొప్ప పని చేశాడు సిపి బ్రౌన్. సిపి బ్రౌన్ తర్వాత బెంజమిన్ షూల్జ్, ఈయన 4వ ఆయన బెంజమిన్ షూల్జ్. ఈ క్యాండిడేట్ బైబిల్ని తొలిగా తెలుగులో ముద్రించిన క్యాండిడేట్. 1746-47లో జర్మనీలోని ప్రష్యా పట్టణంలో హాలే వీధిలో బైబిల్ మొట్టమొదటిగా తెలుగులో ముద్రించబడింది 1746-47. దీనికి మూలకారకుడు బెంజమిన్ షూల్జ్ అనే ఆయన. మన గ్రామ సచివాలయాల్లో అడిగాడు, బెంజమిన్ షూల్జ్ అనే ఆయన తొలి బైబిల్ని తెలుగులో తొలిగా ముద్రించబడిన గ్రంథం అంటే బైబిలే.
1746-47 ఎక్కడ జర్మనీలోని ప్రషా పట్టణంలో హాలే వీధిలో, ఇంటి నెంబర్ చెప్పలేరు, అక్కడ ముద్రించబడింది బైబిల్. ఇక తెలుగులో అది బాగా ప్రాపకాండ జరిగింది. కోస్తా ఆంధ్రాలో ఎక్కువ క్రిస్టియన్ మిషనరీలు పనిచేసి చాలామంది క్రిస్టియన్ మిషనరీలోకి మారిపోవడం జరిగింది. ఎక్కువగా కోస్తా తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కన్వర్టెడ్ అయినటువంటి హిందువులే ఒక మాట చెప్పాలంటే. సరే, ఎనీహౌ ఆ తర్వాత కాంపబెల్, ఈయన కూడా సివిల్ సర్వీస్ ఉద్యోగం వచ్చాడు. సిపి బ్రౌన్ కూడా సివిల్ సర్వీస్ ఉద్యోగి. ఆర్థర్ కాటన్ ఏమో ఇంజనీర్, థామస్ మన్రో కలెక్టర్, సిపి బ్రౌన్ ఏమో సివిల్ సర్వీస్ ఉద్యోగి, బెంజమిన్ షూల్జ్ ఏమో ట్రాన్స్లేటర్, కాంపబెల్ ఏమో సివిల్ సర్వీస్ ఉద్యోగి. ఈ కాంపబెల్ అని ఆయన తొలి తెలుగు వ్యాకరణం రాశాడు. ఇంగ్లీష్ వాడు అయ్యుండి తెలుగు నేర్చుకుని తొలి తెలుగు వ్యాకరణం రాశాడు కాంపబెల్, మర్చిపోకండి. ఆ తర్వాత మెకంజీ, ఏం చెబుతాం మెకంజీ గురించి? కల్నల్ కోలిన్ మెకంజీ. మన మెటీరియల్లో మెకంజీ గురించి సుమారు 10-12 పేజీలు నేను రాశాను. కారణం మెకంజీ నుంచి చాలా బిట్లు వస్తాయి. గ్రామ సచివాలయాల్లో కూడా మొన్న ఏదో టైప్ ఎగ్జామ్లో, గ్రామ సచివాలయాల్లో సంథింగ్ ఏదో కేటగిరీ ఎగ్జామ్లో మెకంజీ గురించి కూడా క్వశ్చన్ వచ్చింది. మోడర్న్ ఆంధ్రాలో భాగంగా కల్నల్ కోలిన్ మెకంజీ ఈయన గ్రామ చరిత్రలు తయారు చేశాడు. వీటినే కైఫియత్తులు అంటారు, తాయెత్తులు కాదు, కైఫియత్తులు అంటారు. కైఫియత్తులు అంటే గ్రామ చరిత్రలు. అసలు ఫలానా ఊరికి ఆ పేరట్టు వచ్చింది. సూర్యుడు సోకని భూమి అయినా ఉంటుందేమో కానీ చరిత్ర లేని గ్రామం అంటూ ఉండదు. ఇది నిజం. అందువల్ల ప్రతి గ్రామ చరిత్రను ఆయన రాయించాడు ఇంచుమించు ఆయనకున్న శక్తి మేరకు. ఇందులో కావలి బొర్రయ్య అండ్ ఆల్సో ఈ గ్రామ చరిత్రలో కావలి వెంకట రామస్వామి, కావలి బొర్రయ్య, కావలి వెంకట రామస్వామి, కావలి వెంకట లక్ష్మణస్వామి, కావలి బొర్రయ్య, కావలి వెంకట రామస్వామి, కావలి లక్ష్మణస్వామి అనే ఈ సోదరులు సహకరించారు. ఈ ముగ్గురు ఎవరికి? మెకంజీకి, కల్నల్ కోలిన్ మెకంజీకి సహకరించడం వల్ల ఈయన అద్భుతంగా గ్రామ చరిత్రలు రాశాడు. ఇప్పటికీ ఊళ్ళ పేర్లకి ఎట్టొచ్చిందని ఆయన చరిత్ర అని అంటే, మొన్నటిదాకా గ్రామంలోని పంచాయతీ ఆఫీసులో రికార్డులు ఉంటాయి. ఆ రికార్డులు రాయించింది కల్నల్ కోలిన్ మెకంజీ. గ్రామ చరిత్రలు ఏం పిచ్చి పట్టింది ఆయనకి? ఎందుకు రాయించాలి? ఆయన ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. నో, చరిత్రలో నిలబడిపోవాలి. మనలో చాలామంది ఉంటారు, నలుగురితో నారాయణాన్ని బతికేస్తుంటారు. కొంతమంది రాజీ పడకుండా రత్నాల్లా మెరుస్తారు. అలాంటి రత్నాలే ఆర్థర్ కాటన్, థామస్ మన్రో, సిపి బ్రౌన్, కాంపబెల్, కల్నల్ కోలిన్ మెకంజీ. గుర్తుపెట్టుకోండి. ఈ ఐదుగురిని మర్చిపోవద్దు. పోటీ పరీక్షలో ఇంపార్టెంట్. అసలు తెలుగోడిగా మనం వీళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఏపీ హిస్టరీలో భాగంగా మోడర్న్ ఆంధ్రాలో. ఆ తదుపరి మిషనరీలు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో మిషనరీలు 1857 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పరిపాలించింది కోస్తా ఆంధ్రాని. మిషనరీలు జనాల్ని అవేకనింగ్ చేయడంలో, జనాలకి ఆంగ్లం చేపించడంలో, జనాలకి మూఢనమ్మకాలు వదిలించి విజ్ఞానవాదాన్ని ప్రచారం చేయడంలో, జనాలకి చదువు చెప్పించడంలో, హ్యుమానిటీని చాటడంలో మిషనరీలు కీలక పాత్ర పోషించాయి. ఒక మాట చెప్పాలంటే ఈ మిషనరీలు 5 మిషనరీలు చాలా కీలకం. ఈ 5 మిషనరీల మీద కూడా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. వాటిల్లో లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ ఫస్ట్ వన్. లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ, లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నేను మీ హిస్టరీ రఫీసార్ని. లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ 1805 జమ్మల మడుగు, కడప జిల్లా. 1805 జమ్మల మడుగు కడప జిల్లాలో మొట్టమొదటిగా ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే కోస్తా ఆంధ్రాలో ఏర్పడిన మొట్టమొదటి క్రిస్టియన్ మిషనరీ ఇదే, లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ, జమ్మల మడుగు 1805. అక్కడ ఏర్పడిన ఈ లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ ఫస్ట్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ. దీని పేరేంటని అడుగుతాడు. అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ, లండన్ క్రిస్టియన్ మిషనరీయా, బళ్ళారి క్రిస్టియన్ మిషనరీయా, వెసువియస్ చర్చి మిషనరీ సొసైటీయా, ఇలా అడుగుతాడు. దట్స్ వై నేను మీకు ఏం చెప్తానంటే, లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ, ఫస్ట్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ ఎస్టాబ్లిష్డ్ జమ్మల మడుగు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1805. ఈ క్రిస్టియన్ మిషనరీ తన ప్రచారంలో భాగం వల్లే చాలామంది అగ్రకులస్తులు, అగ్రవర్ణాల వారు క్రిస్టియానిటీలోకి కడప జిల్లాలో మారారు, కన్వర్టెడ్గా మారడం జరిగింది. కాబట్టి లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ పోటీ పరీక్షలో చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకొకటి యునైటెడ్ లూథరన్ మిషనరీ సొసైటీ, సెకండ్ వన్. యునైటెడ్ లూథరన్ మిషనరీ సొసైటీ, సెకండ్ వన్. యునైటెడ్ లూథరన్ మిషనరీ సొసైటీ.
ఇది కోస్తా ఆంధ్రాలో మొట్టమొదటి ఆంగ్లో వర్నాక్యులర్ స్కూల్ పెట్టింది. ఆ ప్రజల్లో చైతన్యం తెచ్చి ఇంగ్లీష్ చదువులు చదివించడానికి ప్లస్ తెలుగు చదువులు కూడా చదివించడానికి ఆంగ్లో వర్నాక్యులర్ స్కూల్ని పెట్టారు 1842లో. ఎక్కడ అంటే గుంటూరు టౌన్లో. ఫస్ట్ కోస్తా ఆంధ్రాలో అంటే మద్రాసులో పెట్టారు స్కూళ్ళు. అది ఆంధ్ర రాష్ట్రంలో అని మనం అనొచ్చు. ఆ రోజులో ఆంధ్ర రాష్ట్రం అంటే మద్రాసు రాష్ట్రంలో అనొచ్చు. ఇప్పుడు రాయలసీమ కోస్తా అందులోనే కదా. మద్రాసు రాష్ట్రంలో మొట్టమొదటిగా అంటే మద్రాసులోనే. కానీ మద్రాసు వెలుపల కోస్తా ఆంధ్రాలో మొట్టమొదటిగా పెట్టిన స్కూలు 1842 ఆంగ్లో వర్నాక్యులర్ స్కూల్. దీనిని పెట్టింది యునైటెడ్ లూథరన్ మిషనరీ సొసైటీ. 1842. అదే కాలగమనంలో 1885 అయ్యేటప్పటికి ఏసీ కాలేజ్ అయింది. అదే 1885కి ఏది మన ఆంగ్లో క్రిస్టియన్ కాలేజ్ అయింది. ఏసీ కాలేజ్ అంటే ఆంధ్ర క్రిస్టియన్ కాదు, ఆంగ్లో క్రిస్టియన్ కాలేజ్ అయింది 1885కి. అదే సంవత్సరం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది 1885 డిసెంబర్లో. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, ఇప్పుడున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎంత ఏజ్ ఉందో ఏసీ కాలేజ్కి అంత ఏజ్ ఉంది. ఎక్కడ 1885, ఎక్కడ 2020. ఈ యొక్క 1885 అని అంటే అందులోనేమో ఒక 15 ఏళ్ళు, ఇందులోకి 20 ఏళ్ళు, 35 + 100 135 ఏళ్ళు. ఏసీ కాలేజీ ఆ బిల్డింగులు చూడండి, వెళ్ళి గుంటూరు టౌన్లో ఉన్నాడు ఒకసారి చూసి దండం పెట్టిరండి. ఏసీ కాలేజీ ఎంతమందికి విద్యాగంధం వెదజల్లిందో. గొప్ప గొప్ప ఎన్టీ రామారావు గారి కాడి నుంచి గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప మేధావులు ఏసీ కాలేజీలో చదువుకుని వెళ్ళిన వాళ్ళే. ఆంగ్లో క్రిస్టియన్ కాలేజ్ ఇది 1842లో ఆంగ్లో వర్నాక్యులర్ స్కూల్గా స్టార్ట్ అయింది. దీన్ని ఏర్పాటు చేసిన మిషనరీ పేరు యునైటెడ్ లూథరన్ మిషనరీ సొసైటీ. ఇందాక మనం ఏం చెప్పాము, లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ, అనదర్ వన్ యునైటెడ్ లూథరన్ మిషనరీ సొసైటీ, అండ్ థర్డ్ వన్ బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ సొసైటీ. ఇది 1835లో తెలుగులో తొలి పత్రిక, తెలుగు జర్నల్ని తీసుకొచ్చింది. దాని పేరు సత్యదూత. ఆంధ్రపత్రిక, హితబోధిని, సతీతబోధిని ఇవన్నీ ఓకే. సత్యదూత 1835. బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ సొసైటీ స్టార్ట్ చేసింది సత్యదూత. కాకపోతే ఇది క్రిస్టియన్ ప్రాపగేషన్ పత్రిక అనుకోండి, ప్రాపగాండా పత్రిక అయినా తెలుగులో తొలి పత్రికగానే దీన్ని చెప్తారు. సత్యదూత, సత్యసంధత, సత్యవేణి, సత్యవాణి ఇలా అడిగి తెలుగులో తొలి పత్రిక ఏది అని అడిగారు. 1835 బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ సొసైటీ మెడ్రాస్ నుంచి తెలుగులో తొలి పత్రిక స్టార్ట్ చేసింది. దాని పేరు సత్యదూత. బేసికల్లీ ఇట్స్ ఏ క్రిస్టియన్ ప్రాపగేషన్ తెలుగు జర్నల్. ఎనీహావ్ ఇట్స్ ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్. జర్నల్ వేరు, న్యూస్ పేపర్ వేరు, తేడా నాకు తెలియదు కానీ బట్ న్యూస్ పేపర్ అనే మీరు అర్థం చేసుకోండి. ఇదేంటి బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ సొసైటీ. నెంబర్ 4 వెసువియస్ చర్చి మిషనరీ సొసైటీ. ఇది మెదక్ చర్చిని కట్టింది. మెదక్ చర్చి ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చి మెదక్ చర్చి. ఈ మెదక్ చర్చి క్యాథడ్రల్ చర్చి, సౌత్ ఇండియాలో క్యాథడ్రల్ చర్చి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చి మెదక్ చర్చి. దీన్ని నిర్మించింది వెసువియస్ చర్చి మిషనరీ సొసైటీ. 1924లో చార్లెస్ వాకర్ ప్యాసోనెట్ అనే ఆయన 1924లో చార్లెస్ అంటే ఒక మాట చెప్పాలంటే మనకి ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత అనుకోండి 1924 అంటే ఇది కంపెనీ కాలంలో కాదు కానీ మిషనరీ సొసైటీలు అని ఒక 4-5 చెప్పేటప్పుడు దీన్ని యాడ్ చేశా, మీకు కూడా పనికి వచ్చింది ఎగ్జామ్స్లోని. అంతేగాని ఇది కంపెనీ కాలంలోది కాదు, 1924 కదా. కాబట్టి ఇక్కడ సమాచారాన్ని గ్రహించండి. వెసువియస్ చర్చి మిషనరీ సొసైటీ తరపున ఈ మెదక్ క్యాథడ్రల్ చర్చిని చార్లెస్ వాకర్ ప్యాసోనెట్ అనే ఆయన 1924లో నిర్మాణం ప్రారంభించాడు. ఇది ఆసియాలోనే అది పెద్ద చర్చి, ఇప్పటికి కూడా వెలుగొందుతుంది, మనం చూస్తున్నాం. ఆ తర్వాత అమెరికన్ బాప్టిస్ట్ మిషన్. ఇది ఎప్పుడు ఏర్పడింది అని అడిగారు ప్రీవియస్ గ్రూప్ 2లో. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ 1866 or 77, 66 అన్న ఉంటుంది, 67 అన్న ఉంటుంది, 2 లేవు. అడిగిన వాటిలో 2 లేవు, 67 ఉన్నట్టుంది, తర్వాత 77 అని అడిగారు. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఒంగోలు కోస్తా ప్రాంతంలో విపరీతంగా క్రిస్టియానిటీని ప్రచారం చేసినటువంటి ఈ మిషనరీ అమెరికన్ బాప్టిస్ట్ మిషన్.
బహుశా ఒంగోలులో చందమామ హాస్పిటల్ అని ఉంటుంది ఎక్కడో సెంటర్లో, దానికి దగ్గరలోనే ఎక్కడ ఉంది ఇది అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ అని. చందమామ అని పిల్లల హాస్పిటల్ ఏదో ఉంది ఒంగోలు టౌన్లో, బస్ స్టాండ్ దగ్గర ఎక్కడో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఇప్పటికీ ఉంది. కాబట్టి ఒకటి లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ, 2 యునైటెడ్ లూథరన్ మిషనరీ సొసైటీ, 3 బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ సొసైటీ, 4 వెసువియస్ చర్చి మిషనరీ సొసైటీ, 5 అమెరికన్ బాప్టిస్ట్ మిషన్. ఈ 5 మీరు గుర్తుపెట్టుకోండి. వీటిలో ఒక 2 కంపెనీ టైం అయిన తర్వాత వచ్చినాయి. 1866, 67 అంటే సార్వభౌముడి పాలనలో ఆంధ్రదేశం అది. అప్పట్లో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్. 1919 అంటేనే ఇక మరీ మోడర్న్ కాబట్టి వెసువియస్ చర్చి మిషనరీ సొసైటీ మెదక్. రైట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్థర్ కాటన్ గురించి, థామస్ మన్రో గురించి, సిపి బ్రౌన్ గురించి, బెంజమిన్ షూల్స్ గురించి, కాంపబెల్ గురించి, మెకంజీ గురించి మాట్లాడుకున్నాం. అలానే ఈరోజు మన వీడియోలో 5 మిషనరీలు చాలా ఇంపార్టెంట్ కోస్టల్ ఏరియాలో మోడర్న్ ఆంధ్రాలో అని మనం చెప్పుకున్నాం. వాటిలో లండన్ క్రిస్టియన్ మిషనరీ సొసైటీ, యునైటెడ్ లూథరన్ మిషనరీ సొసైటీ, బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ సొసైటీ, వెసువియస్ చర్చి మిషనరీ సొసైటీ, అమెరికన్ బాప్టిస్ట్ మిషన్. ఇవి 1-2 సార్లు విని నోట్స్ రాసుకోండి. ఇది మీ మోడర్న్ ఆంధ్రాలో కంపెనీ కాలంలో ఎందరో మహానుభావులు, కంపెనీ కాలంలో క్రైస్తవ మిషనరీలు అని మీకు నేను చెప్పడం జరిగింది. ఈ క్రైస్తవ మిషనరీలు రేపు నవంబర్ 2న జరగబోయే గ్రూప్ 1 మెయిన్స్ ఏపీ హిస్టరీ పార్ట్ కింద ఆంధ్రదేశంలో మిషనరీల పాత్ర రాయండి అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన 5ని ఒక ఆర్టికల్ రూపంలో మలుచుకొని మరికొంత రీసెర్చ్ చేసి మీరు కరెక్ట్గా ఒక పేజీ వచ్చేటట్టు 8-9 నిమిషాల్లో రాసుకునేటట్టు ప్రిపేర్ అవ్వండి. మరి గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది. మరి ఉంటాను నేను మీ హిస్టరీ ఆఫీసర్ని. మళ్ళీ మనం కలుద్దాం. మళ్ళీ మంచిగా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.